నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంపై వైసీపీ ఫోకస్, జగన్ సమక్షంలో చేరికలు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ చూడలేదు, పొలిటికల్ తరహాలో ఉంటే అనుమతి తీసుకోవాల్సిందేనన్న ఏపీ ఈసీ. గుంటూరులో ఉద్రిక్తత, టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దు, కేసీఆర్ ప్రభుత్వంలా మోసం చేయవద్దన్న బండి. ప్రణీత్ రావు కేసులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో వాలంటీర్లతో వైసీపీ నేతల సమావేశం నిర్వహించారంటూ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామ ఆంజనేయులు తన అనుచరులతో వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సమావేశంలో ఉన్న వాలంటీర్లు బయటకు రావాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే రామ ఆంజనేయులు కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. శివాని, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. పత్తిపాడు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న బాలసాని కిరణ్ తన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జరుగుతుండగా అక్కడికి టీడీపీ నేతలు మాత్రం అక్కడికి వచ్చేశారు. టీడీపీ నేతలతో పాటు పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోర్ల రామాంజనేయులు కూడా మా బాలసాని కిరణ్ కార్యాలయం కొద్దికి వచ్చి ఏదైతే ఉందో పైన వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. వాలంటీర్లు కిందకి రావాలి అని చెప్పి అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అక్కడ వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ కి దూరంగా ఉండాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో ఈ నేపథ్యంలో రావాలి, విధులకు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారు. కానీ అక్కడ వాలంటీర్లు లేరు. వాలంటీర్ లేకుండా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని వైసీపీ నేతలు వెల్లడించడంతో వెంటనే అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు వెంటనే బోర్ల రామాంజనేయులు కారును అడ్డుకోడి వెంటనే డౌన్ డౌన్ టీడీపీ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు నుంచి వైసీపీ నేతలు కూడా ఇక్కడ వాలంటీర్లు ఎవరు సమాచారం ఇచ్చారు, అసలు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు తిరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో వెంటనే పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లచెదురు చేసేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలకు గాయాలయ్యాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం టీడీపీ బోర్ల రామాంజనేయులు కూడా కారు అద్దాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి ఇది నల్లపాడు చేరింది పంచాయతీ మొత్తం. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు ఇరు వర్గాల మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా చూసుకున్నట్టే మాత్రం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగుతున్న కిలార్ రోసియా, దీంతో పాటు చూసుకున్నట్టు వైసీపీ నేతలు కూడా ఎస్పీ కార్యాలయం చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని కొద్దిసేపటి క్రితమే మనకు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఇద్దరి మధ్య పత్తిపాడు నియోజకవర్గాలు ఒక వర్గంపై మరో వర్గం దాడి నెలకొన్న పంచాయతీ మాత్రం పోలీస్ స్టేషన్ జరిగిందని చెప్పుకోవాలి. ఇరు దగ్గర నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ వీరస్వామి. మేము అన్నందుకు వాళ్ళ ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళు
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా చెప్పారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే 3 రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణాను అరికట్టామని చెప్పారు. రోజువారీ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టామని తెలిపారు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫామ్ హీ హెస్ డన్ ఇట్, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దేవరపల్లి మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ వర్గీయులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ను కాదని ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీవాణి. జనగాం జిల్లా కాలకుర్తి నియోజకవర్గం సంబంధించి దేవరూప మండల కేంద్రంలోని ఒక కాంగ్రెస్ పార్టీ మధ్యలో 2 వర్గాలుగా చీలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో చూస్తే అధ్యక్షుడిగా ఉన్న ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పెద్ద కృష్ణమూర్తి గౌడ్ అతనుకున్న ఇప్పుడు కొత్తగా ఎస్ఈసీఎల్ సంబంధించిన జిల్లా అధ్యక్షుడైన నల్ల శ్రీరాముని ఇప్పుడు కొత్తగా ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయిన ఝాన్సీ రెడ్డి నియమించడం జరిగింది. దీనిపైన కృష్ణమూర్తి గౌడ్ కాదని చెప్పి నల్ల శ్రీరాములు వర్గీయులు ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు ఇక్కడ చిలికి గాలివాన పెద్దగా అయినట్టు అయింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి పార్టీకి మేమంతా కష్టపడి పనిచేశాము, నేను మండల పార్టీ అధ్యక్షుడు, నన్ను కాదని చెప్పి నువ్వు ఎట్లా నిర్వహిస్తావు చెప్పేసి కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు కొంతమంది గొడవ పెట్టడం ద్వారా దీంతో పాటు ఇది వారికి పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్న ఇటు మహిళా కార్యకర్తలు కానీ ఇరు వర్గాలకు సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఏదైతే దేవరపల్లి రోడ్ ఉందో, మెయిన్ రోడ్ ఉంది, దీని నుంచి సూర్యాపేట వెళ్లే రోడ్ పైనకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా కూడా కోసేపు నిర్వహించడం జరిగింది. దీంతో పాటు అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడ నుంచి ఎక్కడ అక్కడ పంపించడం జరిగింది. దీంతో పాటు ఇరు వర్గాల మధ్య తక్షణమే అక్కడికి వెళ్లి వీరి యొక్క సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ హన్మల్ల ఝాన్సీ రెడ్డి కూడా ఆమె కూడా వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేయడంతో పాటు ఈ ఇరు వర్గాలకు సంబంధించిన వారిని సద్దుమణి చేయాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు వెళ్లి వారిని ఈ యొక్క విషయాన్ని సద్దుమణి చేసి ఎక్కడో అక్కడ పంపించి ఎమ్మెల్యే గారు వచ్చి మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తారని చెప్పడంతో పాటు ఇరు వర్గాల వాళ్ళు కూల్ గా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సతీష్ కుమార్. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ శాసన మండలి సభ్యుడు పురాణం సతీష్ కుమార్ కారు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మార్చి తప్పు చేశారన్నారు. ఇలా పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రావణి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా బిగ్ షాకులు తగులుతున్నటువంటి పరిస్థితి ఎదురైంది. అంతేకాదు ఇప్పటికే కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తిరుపూరిటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు కూడా చేశారు. కేసీఆర్ అహం వల్ల ఈ పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యం. అదే కాకుండా కోవట్టు రాజకీయాలు చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తూ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా బోతు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా ఎడం నగేష్ కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిపోవడం జరిగింది. అతను కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది దాని సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించింది. తాజాగా మరో పెద్ద నేత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పురాణం సతీష్ కుమార్ మంచిర్యాల జిల్లాకు 2 సార్లు అధ్యక్షుడిగా కూడా చేశారు. గత 17 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి నచ్చక తను కూడా పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. తన రాజీనామా పత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడం ఒకటి, దాని తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తర్వాత కొన్ని విషయాలను పట్టించుకోకపోవటం, నేతలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో పార్టీ మారాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. పురాణం సతీష్ పార్టీ వీడుతూ పార్టీ ఘోర పరాజయానికి కారణము పార్టీ పేరు మార్చడం అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దీన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా కేసీఆర్ తమ మాటకు విలువ ఇవ్వలేదు. కాబట్టి అందుకనే బీఆర్ఎస్ పార్టీలో నేతలకు కూడా విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం అదే పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తుందని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రణీత్ రావు పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
అయితే విచారణ సందర్భంగా ప్రణీత్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని వాదించారు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రణీత్ రావు సంబంధించి పూర్తిగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవైపు విచారణ కొనసాగిస్తుండగా మరోవైపు ప్రణీత్ రావు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే తన కస్టడీని సవాల్ చేస్తూ ఒక హైకోర్టులో పిటిషన్ పైన ఈ రోజు వాదనలు కూడా కొనసాగాయి. ముఖ్యంగా చూస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నాంపల్లి కోర్టు కస్టడీ కూడా ఇచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో తనకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో పడుకోవడానికి కూడా సౌకర్యం లేదు. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ కూడా రాత్రి వరకు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. 8 గంటల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు ఆ యొక్క విచారణ అనంతరం తనను జైలుకు వెళ్లే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా పిటిషన్ పేర్కొన్నారు. అయితే దీనిపైన ఒక వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పుకు సంబంధించి అంశాలను కూడా ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తానికి ఒక పిటిషన్ పైన కూడా వాడివేడిగా యొక్క వాదనలు కొనసాగాయి. మరోవైపు కస్టడీలో మాత్రము కొంత మేరకు మాత్రమే సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతా సమాచారం సరైన సమాచారం చెప్పట్లేదని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ లో కూడా తెలుస్తుంది. అయితే కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసినా కానీ పోలీసులకు మాత్రము సహకరించడం లేదు. ఎందుకంటే ఇతను కూడా ఒక పోలీస్ అధికారి కాబట్టి ఒక పోలీసుల సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయని మాత్రం ముందుగానే పసిగట్టి ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసు వర్గాల్లో కూడా చర్చించుకున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి మాత్రము రేపు హైకోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ లాగా రైతులను మోసం చేయవద్దని సూచించారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలని కోరారు. అప్పులు చేసి పంటలు వేశారని చేతికి వచ్చే సమయానికి వర్షం పాలైందని తెలిపారు. 10 ఏళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. పంటల బీమా అమలు చేయాలని, ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దని హితవు పలికారు. కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పారు సోదరుడు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు. నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు. నీళ్ళు వచ్చాక వస్తుంది, కరెంట్ రాదు. కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉంటుంది. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో అకాల వర్షాలకు ఉత్తర తెలంగాణలో పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక పక్క హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు ట్విట్టర్ అని, లేకపోతే ఎక్స్ అని, లేకపోతే ఇంకేదో ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షనే,
అభ్యర్థుల ఎంపికనే. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ముగింపు సమావేశం ముంబైలో జరిగింది. ఆ సమావేశం ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలామంది ముంబైలో జరిగిన సభకు అందరూ హాజరైనారు. అలా విధి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది. సిఈసి మీటింగ్ కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి, మిగతా ముఖ్య నాయకులు కూడా హాజరు కావాలి. అందరూ పోయించినారు. కానీ అంత మాత్రాన రాష్ట్రంలో ఉండే వ్యవసాయదారుల్ని ఏదో నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశం మాత్రం తప్పుగా మీరు ప్రచారం చేయకండి అని 2 చేతులు జోడించి నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనని అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లాలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన 400 స్థానాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనన్న అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. అయితే సిద్దిపేట జిల్లాలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మీకంటే ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తే 100 రోజులు కాకముందే మీరు కూడా అదే అడుగుజాడలలో పోవాలని ఆలోచించడం దురదృష్టకరం. మీరు ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, మేము గెలుస్తాం, నేను ఆగుండ్రి, ఇప్పుడు తీసుకుంటే ₹1,00,000 వస్తుంది లోను, లేకపోతే లోను 1,00,000 మాఫీ అవుతుంది, నేను ఆగుండ్రి 2 లక్షలు మాఫీ చేస్తాము అని చెప్పింది. 3 నెలలైంది మీరు ముఖ్యమంత్రి అయి. 2 లక్షల రైతు రుణమాఫీ చంద్రశేఖరరావు గారు ఎట్లయితే అబద్ధాలు చెప్పి కాలం గడిపిండో, రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడలో నడవడం అనేది దురదృష్టకరం. చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటే బాగుంటుంది. కానీ 2.5 కోట్లు ఓడిపోయిన అభ్యర్థులు పోయి కొబ్బరికాయలు కొట్టురని జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. 2,000 పింఛన్ 4,000 ఇస్తా అన్నారు. నిన్నటి దాకా ఎవరెవరికైతే 2,000 వచ్చినాయో వాళ్ళందరికీ 4,000 ఇయ్యండి. వాళ్ళు 3,000 నిరుద్యోగ భృతి ఇయ్యక విఫలమైందని చెప్పి మీరు చెప్పిండ్రు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా. గెలిచి 4వ నెలకు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి 4,000 ఇయ్యండి అడుగుతుంది సమాజం. యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్టీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు మొహమ్మద్ జహంగీర్. తనకు భువనగిరి పార్లమెంట్లోని సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉందని, పరిష్కారానికి అనేక ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. పార్టీలు మారే నేతలను కాకుండా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అంటున్న భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నుంచి సిపిఎం సమాయత్తమైంది. ఇప్పటికే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఆ భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎండి జహంగీర్ను ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఉన్నారు జహంగీర్ గారు. సార్ చెప్పండి, పార్టీ మొదటిసారి ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? పార్టీ ఇచ్చిన బాధ్యతగా నేను భావిస్తున్నాను. పార్టీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు నా పేరుని ఖరారు చేయడం అనేటువంటిది, పార్టీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని నేను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రకంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తున్నటువంటి నాకు దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీ సభ్యుడిగా ఉంటూ 32 సంవత్సరాలుగా పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాను. 92 నుండి పూర్తికాలం కార్యకర్తగా ఉన్నాను. 1995లో రామన్నపేట మండలం మునిపంపల గ్రామ సర్పంచ్గా నా ప్రజలు, మా గ్రామ ప్రజలు అద్భుతమైనటువంటి మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. నా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామన్నపేట ప్రాంతము, అది నకరేకల్ ప్రాంతము, ఎక్కడైనా కూడా పార్టీ ఎక్కడ పనిచేయమని ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి పనిచేశాను. ఆ రకంగా ఇప్పుడు కూడా పార్టీ ఆదేశంగానే నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈ భువనగిరి ప్రాంత ఉద్యమం సంబంధించి, ఈ ప్రాంతం చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అనేక సాయుధ రైతాంగ పోరాట ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. గ్రామాన్ని ఏ పుట్టని ఏ చెట్టుని అడిగినా కూడా సాయుధ రైతాంగ పోరాట చరిత్రని చెబుతాయి ఇక్కడ. దాంతోపాటు అనేక మంది మహామౌలు, అనేక మంది అమరవీరులు ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతం ఇదే కాదు, వందలాది మంది కార్యకర్తలను తయారు చేశారు. అనేక మంది మార్గదర్శకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వారి వారసులుగా మేము ఈనాడు ప్రజల ముందున్నాం. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో బంధుకు పట్టినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాలెట్ వరకు అడుగులు వేస్తూ ఉన్నారు.
మరోవైపు ఇతర పార్టీలో ఒకటే బీజేపీ ఒకటే అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎంపీ బూరా నర్సగౌడ్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇతర పార్టీలతో మీకు పొత్తు ఉంటుందా? ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో, ఆ పార్టీలతో ఏమైనా సంప్రదింపులు చేస్తూ ఉన్నారా మీ గెలుపుకై? ఈ ప్రాంతంలో నేను ముందే చెప్పాను, ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలతో కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా పనిచేయాలి. ప్రధానంగా ప్రజలే జీవితంగా పనిచేయాలి. అందుకే పార్టీలో గుర్తింపులు, ఎవరిని ఏ పద్ధతుల్లో గుర్తిస్తున్నటువంటి పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఎందుకంటే అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఈనాడు ప్రజల కోసం పనిచేస్తుంది సిపిఎం. మీరు చూడండి, చాలామంది ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి, మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఏం చేశారు మీరు? ఆ భువనగిరి ప్రాంతం మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఓడిపోయిన తర్వాత పత్తాలకు వెళ్ళిపోయారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సందర్భంలో పోటీ చేసింది. గెలిచినా పని చేసినాం, ఓడినా ప్రజల్లో ఉన్నాం, చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాం, నిర్బంధాలు అధిగమించాం, కేసులు అనుభవించాం, లాఠీ దెబ్బలు తిన్నాం, ఆ జనాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తున్నాం. మీరు ఓడితే ఒక తీరుగుంటారు, గెలిస్తే ఒక తీరుగుంటారు. ఇది సరైనది కాదు. ఇక మిగతా అది కాంగ్రెస్ ప్రకటించవచ్చు, రేపు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించవచ్చు. అందుకే ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే, పోరాడేవాడి చేతికి ఆయుధాన్ని ఇవ్వండి. పోరాడకుండా, ప్రజలు లేకుండా, ఏమాత్రం ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళకి ఆయుధాలు ఇస్తే ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెడతారు తప్ప పోరాడడానికి సిద్ధపడవు. అందుకే పోరాడుతున్నాం కమ్యూనిస్టులు. పార్లమెంట్లో కూడా భువనగిరి పార్లమెంటరీ ప్రజా సమస్యలపై గలమెత్తుతాం, పోరాడుతాం. అనేక సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నది. మీరు చెప్పనండి, ఇప్పుడున్నటువంటి అభ్యర్థులకు భువనగిరి పార్లమెంట్ యొక్క ఎల్లలు చెప్పలేరు, దీని సరిహద్దులు కూడా చెప్పలేరు, సమస్యల మీద ఒక అరగంట సేపు మాట్లాడలేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మీద పూర్తి పట్టు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నేతగా ఉన్నాను. అయితే ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా వారికి ఆ ప్రాంతం పట్ల అవగాహన లేదు, కేవలం వాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్గానే ఉన్నారు, మేము పూర్తిగా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం అంకితమై పనిచేస్తూ ఉన్నామంటూ కూడా జహంగీర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో టికెట్ రేట్లను ఆర్టీసీ పెంచింది. టీఎస్ఆర్టీసీ మొదటిసారి తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో తిరుగుతున్న ఈ బస్సుల్లో 5 రూపాయలను ఎక్కువగా టీఎస్ఆర్టీసీ వసూలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీకి ఆదరణ పెరిగి నష్టాల్లో ఉన్న సంస్థ లాభాలు పట్టిందని ఆర్టీసీ ఓ వైపు చెప్తుంది. కానీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సుల్లో మాత్రం ఎక్కువ ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుంది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ నగరంలో C&D వేస్టేజ్ పై ప్రత్యేక దృష్టి సారించింది జీహెచ్ఎంసీ. జోనల్ కమిషనర్లు, హెల్త్ అండ్ శానిటైజేషన్ విభాగం అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించింది బల్దియా. అయితే శానిటేషన్ పై జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న జీహెచ్ఎంసీ మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్, అటెండెన్స్ సిస్టమ్, స్ట్రీట్ సీవింగ్ మిషన్ పర్యవేక్షణ, జీవీలపై తొలగింపు, C&D వేస్టేజ్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.